సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్ అర్థమైందిగా. సెట్ బిల్డర్ ఫామ్ రోస్టర్ ఫామ్. రోస్టర్ ఫామ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ నెంబర్స్ లో రాస్తాం. సెట్ బిల్డర్ ఫామ్ అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లెటర్స్ లో రాస్తాం. ఓకేనా. సబ్సెట్స్ వస్తాయి నెక్స్ట్ దాంట్లో. ఓకేనా. సెట్కి సబ్సెట్ ఉంటుంది లోపల, సెట్ లోపల సెట్. చూద్దాం, వెన్ డయాగ్రామ్స్ వస్తున్నాయి. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా చేయొచ్చు. ఎక్సైజ్లో ఉన్నాయే ఇక్కడ కూడా ఉంటాయి. సో ఎక్సైజ్ చేసినాక మీరు ఇవి ఒకసారి చేయండి. ఓకేనా, ఇంకా ప్రాక్టీస్ అవుతుంది. ఇక్కడ మనకు ఇచ్చిన క్వశ్చన్ ఏంది, A ఈక్వల్ టు 1 2 3 4, B ఈక్వల్ టు 1 2 3 4 1 2 3 5 6. ఫైండ్ A ఇంటర్సెక్షన్ B అండ్ B ఇంటర్సెక్షన్ A. ఓకేనా, A ఇంటర్సెక్షన్ B అండ్ B ఇంటర్సెక్షన్ A. ఓకే, ఈడ చేస్తున్నాం చూడండి. A ఈక్వల్ టు ఏమి ఇచ్చినారు, 1 2 3 4, 1 2 3 4. B ఏమి ఇచ్చినారు, 1 2 3 5 6. అవునా. ఇంటర్సెక్షన్, ఇగో ఇంటర్సెక్షన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు అంటే ఇట్లా ఎన్. ఓకేనా, ఇది ఎలా కనిపిస్తుంది, ఒక తీరుగా ఎన్ లాగా కనిపిస్తుందా. ఇట్లా ఏ యూనియన్ బి అన్నప్పుడు ఇక ఇట్లా యూ కనిపిస్తుంది. ఓకేనా, ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఎన్ కనిపిస్తుంది. ఎన్ కనిపిస్తే అది ఇంటర్సెక్షన్, యూ కనిపిస్తే యూనియన్. ఓకేనా, ఎన్ కనిపించినప్పుడు ఏం చేయాలంటే ఇందులో కామన్ ఉన్నాయి రాయాలంతే. ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు కామన్ ఏమేమి ఉన్నాయి, 1 ఇందులో ఉందా, సో ఇందులో రాసేసే. ఇందులో ఉందా, ఇందులో తోసేసే. ఇందులో ఉందా, ఇందులో పడేసే. ఇంకేమైనా ఉన్నాయా, సేమ్ 4 ఉందా, లేదు. ఇందులో 5 ఇందులో లేదు, 6 ఇందులో లేదు. సో కామన్ ఉండేటివి ఏంటివి, 1 2 3 అంతే కదా. నెక్స్ట్ మళ్ళీ ఇంకోటి ఏమన్నాడు, బి ఇంటర్సెక్షన్ ఏ కనుక్కున్నాడు. బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా కానీ అదే అవుతుంది. ఇప్పుడు బిలో కామన్ ఉన్నాయి, ఏలో కామన్ ఉన్నాయి రాయాలి. 1 1 అదే ఉందా, 2 2 ఉందా, 3 3 ఉందా, 4 ఉందా, ఇందులో లేదు. 5 ఇందులో ఉందా, లేదు. 6 ఇందులో ఉందా, లేదు. కామన్ ఉన్నాయి మాత్రమే రాయాలి. ఏ ఇంటర్సెక్షన్ బి 1 2 3, బి ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ 1 2 3. ఓకేనా, రెండు సేమేనా, ఆర్ దే ఈక్వల్, దే ఆర్ ఈక్వల్ రైట్. ఓకే, నెక్స్ట్ if A equal to 0 to 4, find A intersection of pi and A intersection of A. Comment. దీన్ని ఏమంటారు అంటే పై అంటారు. పై అంటే 0 ఇట్లా రాసి కట్టేసి. ఓకేనా, అది ఏమంటారు దాన్ని, పై. పై అంటే పైలో అసలు ఏముండదు. ఓకేనా, పైలో అసలు ఏముండదు, ఖాళీగా ఉంటుంది. ఓకేనా, ఇట్లుంటే ఖాళీగా ఉండదాన్ని ఏమంటారు, పై అంటారు అనమాట. ఓకేనా, లేకపోతే ఇట్లా కూడా అనొచ్చు దాన్ని, లేకపోతే ఇవి రెండు కలిసి కూడా పెట్టొచ్చు ఇట్లా. ఓకేనా, ఈ మూడు ఒకటే, వాటిని ఏమంటారు, మూడింటిని పైన అంటారు. ఓకేనా, సో మూడింటిని పైన అంటారు కాబట్టి చూద్దాం. నెక్స్ట్ ఏం చేద్దామంటే ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ పై అనుకోమన్నారు. ఇంటర్సెక్షన్ అంటే ఏంది, కామన్ ఉన్నట్టుగా రాయాలి కదా. ఏమి ఇచ్చినాడు, 0 2 4 అని ఇచ్చినాడు. అవునా, పై ఏం రాసుకుందాము, ఉత్తిది రాసుకుందాం. ఓకేనా, ఉత్తిది రాసుకోవచ్చు కదా. ఇందులో ఏమైనా కామన్ ఉన్నాయా, ఏం లేవు. నాకైతే ఏం కనిపిస్తుంది, మీకు ఏమైనా కనిపిస్తారా అండి. ఓకేనా, ఏం రాస్తారు, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ పై ఈక్వల్ టు పై అవుతుంది. కామన్ ఏముందంటే ఈ బ్రాకెట్స్ రెండిట్లలో ఉన్నాయి కదా, అది రాసిన. ఓకేనా, అట్లా కూడా రాయొచ్చు కదా, రెండిట్లో కామన్ బ్రాకెట్స్ ఉన్నాయి సార్ అనొచ్చు కదా. ఓకే, నెక్స్ట్ ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ. ఇది మళ్ళీ ఏతోనే ఇంటర్సెక్షన్ అంటే ఇంకోసారి ఏ రాసుకుందాం. ఈడ రాసుకుందాం. ఏ ఈక్వల్ టు ఎన్ని, 0 2 4. మళ్ళీ ఏ ఈక్వల్ టు కూడా అదే కదా, 0 2 4. కామన్ ఉన్నాయి కదా రాయాల్సింది. ఏలో కామన్ ఏముంటుంది, ఏనే ఉంటుంది కదా. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 0 0 కామన్ ఉందా, ఉంది. 2 2 కామన్ ఉందా, ఉంది. 4 4 కామన్ ఉందా, ఉంది. అవునా, సో ఏమైపోతుంది, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏనే అవుతుంది. ఓకేనా, ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ ఏనే అవుతుంది, ఏ యూనియన్ ఆఫ్ ఏ కూడా ఏనే అవుతుంది. ఓకేనా, దానిలో కొత్త ఏం లేదు. ఓకే, ఇఫ్ ఏ ఈక్వల్ టు 2 4 6 8 10, బి ఈక్వల్ టు 3 6 9 12 15, ఫైండ్ ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏ. అంతే కదా ఇచ్చింది. మైనస్ వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఏ ఇది
ఏలోంచి బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయమన్నాడు. ఓకేనా, బిలో ఏలోంచి ఏమేమి తీసేయమన్నాడు, బిలో ఉన్న ఎలిమెంట్స్. బిలో ఏమేమి ఉన్నాయి, 3 ఉంది, ఇందులో 3 ఉందా లేదు, 6 ఉంది, 6 కొట్టేసే. 9 ఉందా లేదు, 12 ఉందా లేదు, 15 లేదు. సో ఏ మైనస్ బి ఏమవుతుందంటే ఏమవుతుంది, జస్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ తీసేసేయాలి, ఏ యాజ్ టీస్గా రాయాలి. ఇంకా ఏం రాస్తారు, ఏ యాజ్ టీస్గా రాయాలి. ఏ యాజ్ టీస్గా రాయాలంటే 2 4 6 రాయద్దు, మళ్ళీ కొటేషన్ కదా, 8 10. ఏంటిది, ఏ మైనస్ బి. ఓకేనా, ఓకే, ఏ మైనస్ బి ఇది. నెక్స్ట్ ఏ అండ్ బి ఆర్ 2 sets such that ఏ ఇంటర్సెక్షన్ బి, దెన్ వాట్ ఈస్, ఓకే బి మైనస్ ఏ కూడా రాయాలి కదా. ఓకే, బి మైనస్ ఏ కూడా రాద్దాం, బి మైనస్ ఏ. ఓకేనా, ఇప్పుడు ఏం చేయాలి, బిలోంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి, బిలోంచి ఏలో ఉన్న ఎలిమెంట్స్ తీసేయాలి. చూడండి 3 ఉందా, ఇందులో లేదు, 4 లేదు, 6 ఉంది. సో ఇలా 6 కొట్టేయండి. ఇంకేమైనా ఉన్నాయా, కామన్గా ఏం లేవు. ఓకేనా, ఏం లేవు కాబట్టి బి యాజ్గా రాసేయండి. ఇంకా 6 తీసేసి 3, 9, 12, 15. ఓకేనా, ఏంటిది, ఇది బి మైనస్ ఏ. రెండు ఈక్వల్ ఉన్నాయి ఏమన్నా, ఏం లేవు. ఇక్కడ 4 2 4 8 10 ఉందా, 3 9 12 15 ఉంది. సో ఈక్వల్ అయితే కావు. నెక్స్ట్ ఇఫ్ ఏ అండ్ బి ఆర్ 2 sets such that A is a subset of B, then what is A union of B? ఓకేనా, A is subset of B. సబ్సెట్ అంటే బిలో ఒకటంట ఏ. దానికి ఎగ్జాంపుల్ చూపిస్తుంది చూడండి. ఈ సింబల్ ఏమంటారు, సబ్సెట్. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటే బి ఒకటి పెద్దది. ఓకేనా, బి పెద్దది. పెద్దది అంటే ఇగో ఇంత పెద్దది వేసుకొని అందులో ఏం రాద్దాము, 1 2 3 4 5 6 7 8 9 10 రాద్దాం. బి అంత ఇది. ఓకేనా, ఇట్లా ఇట్లా రౌండ్లు వేసినా మీరు ఇట్లా సెట్లు వేసుకోండి. ఓకేనా, సెట్ వేసుకొని ఇక్కడ 1 2 3 4 అప్ టు 7 10 రాయండి. ఏ ఏంటంటే ఓన్లీ 2 4 6 8 10 కూడా ఉంది అనుకుందాం, 10. ఓకేనా, ఇప్పుడు ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బిలో ఉన్నాయా లేవా, ఉన్నాయి కదా. ఇప్పుడు ఏ చిన్నది, ఇప్పుడు అంతే కదా, ఏ ఏంది చిన్నది, బి ఏంది పెద్దది. సో ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని బిలో కూడా ఉన్నాయి. సో ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి అని రాయొచ్చు కదా. ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. కావాలంటే మళ్ళీ ఇక్కడ రాస్తుంది చూడు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని 1 2 3 4 5 6 7 8 9 10. ఓకేనా, ఇది ఏంది, బి, అది ఏ. ఏ చిన్నది, బి పెద్దది, అండ్ ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఓకేనా, ఏ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ బి. ఇప్పుడు యూనియన్ అనుకోవాలి, యూనియన్ ఏ యూనియన్ బి. ఎలాగ అనుకుంటున్నా చూడండి ఒకసారి. ఓకే, చూడండి ఇప్పుడు అర్థమైంది కదా. ఏ ఇది, బి ఇది. ఏం కనుక్కోమన్నారు, ఏ యూనియన్ బి. ఓకేనా, ఏ యూనియన్ బి అన్నప్పుడు ఎలా రాయాలంటే, ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ రాసేసేయండి. ఓకేనా, ఏం రాస్తారు, ఏలో ఉన్న ఎలిమెంట్స్ ఫస్ట్ రాసేసేయండి. 2 4 6 8 10. నెక్స్ట్ బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. ఓకేనా, బిలో ఉన్న ఎలిమెంట్స్ రాయాలి, కానీ ఏలో ఉన్న ఎలిమెంట్స్ మళ్ళీ రిపీట్ చేయొద్దు. 1 ఉంది, ఇందులో 1 ఉందా లేదు, సో రాయండి. నెక్స్ట్ 2 ఆల్రెడీ ఉంది కదా, రాయొద్దు. నెక్స్ట్ 3, నెక్స్ట్ 4 ఉందా, 4 ఆల్రెడీ ఇందులో ఉంది, రాయొద్దు. నెక్స్ట్ 5 ఉంది, 5 ఇందులో ఉందా లేదు. నెక్స్ట్ 6 ఇందులో ఆల్రెడీ ఉంది. 7 లేదు, రాద్దాం. 8 ఆల్రెడీ ఉంది, అవునా, సో రాయొద్దు. 9 ఉందా లేదు, సో రాద్దాం 9. 10 ఆల్రెడీ ఉందా, ఉంది. ఇప్పుడు ఏ యూనియన్ బి చూసుకుంటే ఏమొచ్చింది నీకు, 1 2 3 4 5 6 7 8 9 10. ఇందులో కూడా అదే ఉంది కదా, 1 2 3 4 5 6 7 8 9 10.
ఆర్డర్ అటు ఇటు ఉన్నా కానీ రాసుకోవచ్చు, ఏం కాదు. మనం మళ్ళీ ఇట్లా 1 2 3 4 5 6 7 8 9 10 అని రాసుకోవచ్చు మళ్ళీ. ఓకేనా, ఆర్డర్ అటు ఇటు ఉన్నా ఇట్లా రాసుకోవచ్చు, ఏం కాదు, తప్పేం కాదు. సో ఇట్స్ లీగల్. సో ఇట్లా రాసుకుంటే ఏమవుతుంది, ఇదేంది యాక్చువల్గా ఏ యూనియన్ బి ఈక్వల్ టు ఏమైపోతుంది, బి అయిపోయిందా, బి సెట్ ఇదే కదా, ఇదే కదా. సో ఎప్పుడన్నా పెద్ద సెట్ని చిన్న సెట్ని సబ్సెట్ చేస్తే పెద్ద సెటే వస్తుంది. ఐ మీన్ పెద్ద సెట్ని చిన్న సెట్ని యూనియన్ చేసినప్పుడు ఏమొస్తుంది, పెద్ద సెట్ వస్తుంది. ఇంటర్సెక్షన్ చేస్తే చిన్న సెట్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. యూనియన్ చేస్తే ఏమొస్తుంది, పెద్ద సెట్ వస్తుంది. ఒకవేళ ఇంటర్సెక్షన్ చేస్తే మనకి ఇది వచ్చేది, ఓకేనా, ఏ వచ్చేది. చూద్దాం, అలాంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి, అప్పుడు చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమున్నాయి, ఓకే ఇది కదా ఫిఫ్త్ వన్. ఎక్స్ ఈజ్ ఎ న్యాచురల్ నెంబర్, బి ఈజ్ అన్ ఈవెన్ నెంబర్. X is a natural number, B is an even number, C is an odd number, D is a prime number. ఆ సెట్స్ రాస్తా, ఓకేనా. ఇవి మీరు కనుక్కోవడానికి ట్రై చేయండి, ఓకేనా. ఏమేమి ఇచ్చింది, ఇవన్నీ వాడే ఇచ్చింది కదా. ఏ ఇక్కడ రాద్దామా, ఏ ఏంది ఈవెన్ కాదు, ఏ ఏంది న్యాచురల్, ఏ ఎన్ అని పెడుతున్నా. బి ఏంది ఈవెన్, ఈ. సి ఏంది ఆడ్, డి ప్రైమ్. ఏం కనుక్కోమన్నాడు, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ డి, బి ఇంటర్సెక్షన్ సి, బి ఇంటర్సెక్షన్ డి, సి ఇంటర్సెక్షన్ డి. అన్ని ఇంటర్సెక్షన్లే. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏం రాయాలి, జస్ట్ కామన్ ఉన్నాయి మాత్రమే రాయాలి, ఓకేనా. సరే చేద్దాం చూడు. ఏ న్యాచురల్ నెంబర్స్, న్యాచురల్ నెంబర్స్ అంటే ఏమేమి ఉంటాయి, 1 2 3 4 5 అప్ టు సో ఆన్ 6 అప్ టు సో ఆన్. నువ్వు 7 వరకు రాయగల ఒప్పుకుంటే 6 వరకు రాసుకో, ఓకేనా. నెక్స్ట్ బి ఏంది ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అన్నప్పుడు ఏముంటుంది, 0 2 4 6 8 10, ఇది కూడా అప్ టు సో ఆన్. నెక్స్ట్ సి ఏంది ఆడ్ నెంబర్స్ అంట. కొంచెం స్పేస్ ఇచ్చి రాయాల్సిందే, స్పేస్ ఇచ్చి రాసుకోండి, ఓకేనా. షిట్, ఇది రాస్తున్నాను చూడండి. బి ఈక్వల్ టు ఎంత, ఆడ్ నెంబర్స్ కదా. ఆడ్ నెంబర్స్ అంటే 1 3 5 7 9 అప్ టు సో ఆన్, ఓకేనా. నెక్స్ట్ డి ఏంది ప్రైమ్ నెంబర్స్. ప్రైమ్ నెంబర్స్ అంటే చెప్పిన గుర్తుకుందా, ఏ టేబుల్లో రావవి, ఓకేనా. ఓన్లీ వన్ టేబుల్లో, ఆ టేబుల్లో మాత్రమే. ఆ టేబుల్ అంటే ఇట్ సెల్ఫ్, ఓకేనా. వన్ టేబుల్ అండ్ ఇట్ సెల్ఫ్ మాత్రమే వస్తాయి, ఇంకే టేబుల్ రావు. 4 చూద్దాం. 4 ఏమవుతుంది, 4 టేబుల్ వస్తుంది, 1 టేబుల్ వస్తుంది, కానీ 2 టేబుల్లో కూడా వస్తుంది కదా. 2 టేబుల్ వస్తున్నప్పుడు అది ప్రైమ్ నెంబర్ కాదు. కానీ 3 చూద్దాం. 3 ఏమైపోతుంది, 3 టేబుల్ వస్తుందా, వస్తుంది. 3 1 3, 1 టేబుల్ వస్తుందా, వస్తుంది, కానీ ఇంకేదైనా టేబుల్ వస్తుందా, ఇంకే టేబుల్లో రాదు. 5 ఉంది, 5 ఇంకేదైనా టేబుల్ వస్తుందా, 5 1 కాకుండా. సో అలా అలా వచ్చే 2 టేబుల్స్లోనే అది 1 అండ్ ఇట్ సెల్ఫ్ వచ్చేవి మాత్రమే ఏం రాస్తాం మనం, వాటిని ప్రైమ్ నెంబర్స్ అని రాస్తాం. మిగతా అన్నిటిని ఏం రాస్తుంది, కన్సోనెంట్స్ అంటారు. వాటిని ఏమంటారు, కన్సోనెంట్స్. చూడండి ప్రైమ్ నెంబర్స్ ఏమైతే 1 ఒకటి ఎక్సెప్షన్, దాన్ని ప్రైమ్ కాదు, అది కన్సోనెంట్ కాదు. 2 నుంచి స్టార్ట్ అయ్యాయి, 2 3 5 7 11 13 17 అప్ టు సో ఆన్, ఓకేనా. అప్ టు సో ఆన్ 7 వరకు అంటే ఆడగండి. ఇంటర్సెక్షన్, ఏ ఇంటర్సెక్షన్ బి. ఇంటర్సెక్షన్ అన్నప్పుడు ఏం రాయాలి, కామన్ ఉన్నాయి మాత్రమే రాయాలి. ఇందులో ఏం కామన్ ఉన్నాయి, 2 కామన్ ఉంది, 4 కామన్ ఉంది, 6 కామన్ ఉంది. ఏమొస్తుంది, 2 4 6 8 10 ఇట్లనే వస్తాయి, ఓకేనా. కానీ ఇందులో 0 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది. ఐ మీన్ దీన్ని బి రాయలేము, ఎందుకు, 0 ఒకటి ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి బి రాయలేము, ఓకేనా. ఏ ఇంటర్సెక్షన్ సి. ఏకి సికి కామన్ అంట. ఏకి సికి కామన్ ఏంది, 1 1, 2 ఉంది అందులో లేదు, 3 3 5 7 ఇట్లా రాసుకుంటూ పోతే అప్పుడు సో అని వస్తుంది. సో దీన్ని డైరెక్ట్ సి అని రాయొచ్చా, అలా అడగలేదు అట్లా, కానీ రాయొచ్చు అని చెప్తున్నా, ఓకేనా. సేమేనా అవి 2 సెట్లు, ఓకే. ఏ ఇంటర్సెక్షన్ ఆఫ్ డి చేయండి, ఇవి ట్రై చేయండి. సెట్స్ రాసిన కదా, అన్ని ట్రై చేయండి, చెక్ చేసుకోండి, ఆన్సర్ చెక్ చేసుకోండి, కరెక్ట్ వచ్చినాయా రాలేవా.
ఇఫ్ ఏ ఈక్వల్ టు 3, 6, 9, 12, 15, 18, 21, బి ఈక్వల్ టు ఇచ్చినాడు ఏ ఈక్వల్ టు 3, 6 చేయండి, ఇది వాడి సెట్స్ ఇచ్చినాడు. బీసీడు ఏ మైనస్ బి, బిలో ఉన్నాయన్నీ ఏలో కొట్టేసి ఏ మాత్రం రాయాలి. ఏమేమి ఉన్నాయి? బి ఎలిమెంట్స్ 4 ఉందా ఇందులో? లేదు. 8 ఉందా? లేదు. 12 ఉందా? ఉంది, కొట్టేసి. ఇంకా 16 ఉందా? లేదు. 20 ఉందా? లేదు. సో ఏం రాస్తావు? 3, 6, 9, 15, 18, 21 ఎందులో? ఏ మైనస్ బిలో. నెక్స్ట్ ఏ మైనస్ సి, ఏలోంచి సిలో ఉన్న ఎలిమెంట్స్ అన్ని తీసేయాలి. 2 ఉందా? లేదు. 4 లేదు. 6 ఉంది. ఇది ఉంటుంది ఇంకా. ఓకేనా? అది అయిపోయింది కదా. ఇప్పుడు నెక్స్ట్ కొత్తది 6 కొట్టేసినాం. 8 ఉందా? లేదు. 10 ఉందా? లేదు. 12 కూడా కొట్టేసినాం. 14 లేదు. 16 ఓకే. ఏ మైనస్ డి. ఇప్పుడు ఇందులో ఏం రాస్తావు? 3, 9, 15, 18, 21 చేయండి అన్ని ఇలానే. ఓకేనా? ట్రై చేయండి, ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఆన్సర్ చెక్ చేసుకోండి. రాకపోతే మళ్ళీ ఇది ఒకసారి చూసి ట్రై చేయండి. ఓకేనా? State whether each of the following statements are true or false. Justify your answer. Okay na? Okay. Disjoint sets అంటే సంబంధం లేదు. దీనికి ఏం సంబంధం లేకపోతే డిస్జాయింట్ సెట్స్ అంటారు. ఇక్కడ 3 ఉంది, ఇందులో కూడా 3 ఉంది. ఎన్నో కూడా సంబంధం ఉంది కదా, సిమిలారిటీస్ ఉన్నాయి కదా. సిమిలారిటీస్ అంటే సో డిస్జాయింట్ సెట్స్ కదా, జాయింట్ సెట్స్. సో ఇది ఏమైపోతుంది అప్పుడు? ఫాల్స్. ఏఈఐఓయు ఏబిసిడి, ఏ ఉంది, ఏ ఉంది, అవునా? జాయింట్ ఉంది కదా. సో డిస్జాయింట్ సెట్స్ కాదు కదా, జాయింట్ సెట్సే కదా, ఫాల్స్. ఇందులో చూద్దాం. 2, 6, 10, 14, 3, 7, 11, 15 ఇందులో ఏమైనా కామన్ ఉన్నాయా? లేవు. సో ఇది ట్రూ. నెక్స్ట్ 2, 6, 10, 3, 7, 11 మన కామన్ ఉన్నాయా? ఏం లేవు. ట్రూ. అర్థమైందా? సింపుల్.